మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి మనకి ప్రాసెసర్ యొక్క పవర్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయదు. కేవలం వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్క్కి సరిపోతూ బ్యాటరీ బ్యాకప్ బాగా ఎక్కువ ఇచ్చేలాగా స్టూడెంట్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే మనం ఫోటోషాప్ చేసే వాళ్ళు మెయిన్గా చూసుకున్నాం అనుకోండి, ఫోటోషాప్ కానీ లేకపోతే ఐడియాస్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ కోడింగ్ గట్రా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రాసెసర్ మనకి బాగా పవర్ఫుల్గా ఉంటే యూజ్ ఉంటుంది. అలాగని వాళ్ళకి పెద్దగా గ్రాఫిక్స్ యొక్క నీడ్ అయితే ఉండదు. అదే మీరు వీడియో ఎడిటర్స్ని తీసుకున్నా, 3D డిజైనర్స్ని తీసుకున్నా, గేమర్స్ని తీసుకున్నా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాసెసర్ చాలా అవసరం ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఎటువంటి ల్యాప్టాప్ ప్రాసెసర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనే దానికోసం అయితే ఆ సఫిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ల్యాప్టాప్కి సంబంధించి చాలామంది ఒక కన్ఫ్యూజన్ అయితే పడుతూ ఉంటారు. మీరు కనుక ల్యాప్టాప్ ప్రాసెసర్స్ని చూసుకున్నారనుకోండి, చాలామంది ఆ ప్రాసెసర్స్ యొక్క నేమ్స్ని చూసుకుని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ వీడియోలో నేను జనరేషన్స్ గురించి కానీ ప్రాసెసర్ యొక్క నేమింగ్ స్కీమ్ గురించి మాట్లాడట్లేదు. ఏదైతే ప్రాసెసర్ ఎండింగ్లో మనకి అక్షరాలు ఉంటాయో వాటి గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నాను అనమాట. వాటిని బట్టి మనకి పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా శాతం మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. చాలామంది వాటిని సరిగ్గా చూసుకోవడం తెలియక వాళ్ళు కొనుక్కునేటప్పుడు మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ఇదేంటి మా ఫ్రెండ్ యొక్క ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, నాదేమో ఎంత తక్కువగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సేమ్ జనరేషన్ అయినప్పటికీ కూడా ఆ లాస్ట్లో ఉండే అక్షరం అనేది కంప్లీట్గా మనకి పర్ఫార్మెన్స్ సంబంధించి చెప్తుంది అనమాట. సో దాన్నే సఫిక్స్ అని అయితే అంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఆ సఫిక్స్ల గురించి మాట్లాడుతాను. ఆ సఫిక్స్లు కూడా ప్రతి సఫిక్స్ గురించి మాట్లాడను. మీరు ఒక ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడు వీటిని ఎలా గమనించాలి, వీటిని బట్టి మనం పర్ఫార్మెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోతో తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ సఫిక్సెస్ అనేవి ఏ కేటగిరీ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్స్కి ఒక రకమైన ల్యాప్టాప్స్ ఉంటాయి, ఒక రకమైన సఫిక్స్ ఉంటుంది. అదే మీరు గేమింగ్ కోసం తీసుకుంటున్నారు అనుకోండి, ఒక రకమైన ల్యాప్టాప్స్, ఒక రకమైన సఫిక్సెస్ ఉంటాయి. సో వీటిలన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏ ల్యాప్టాప్ ఎవరు కొనుక్కోవాలి అండ్ ఒక ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు ఈ సఫిక్సెస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది కంప్లీట్గా వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది 3 రకాల కేటగిరీస్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సెకండ్ వచ్చేసరికి పవర్ఫుల్ ప్రాసెసర్ నీడ్ ఉంటుంది, కాకపోతే గ్రాఫిక్స్ యొక్క నీడ్ వాళ్ళకి అంత ఎక్కువ అయితే ఉండదు, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం ఉంటుంది, పవర్ఫుల్ గ్రాఫిక్స్ కూడా అవసరం ఉంటుంది, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి మనకి ప్రాసెసర్ యొక్క పవర్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయదు. కేవలం వాళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్క్కి సరిపోతూ బ్యాటరీ బ్యాకప్ బాగా ఎక్కువ ఇచ్చేలాగా స్టూడెంట్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే మనం ఫోటోషాప్ చేసే వాళ్ళు మెయిన్గా చూసుకున్నాం అనుకోండి, ఫోటోషాప్ కానీ లేకపోతే ఐడియాస్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ కోడింగ్ గట్రా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రాసెసర్ మనకి బాగా పవర్ఫుల్గా ఉంటే యూజ్ ఉంటుంది. అలాగని వాళ్ళకి పెద్దగా గ్రాఫిక్స్ యొక్క నీడ్ అయితే ఉండదు. అదే మీరు వీడియో ఎడిటర్స్ని తీసుకున్నా, 3D డిజైనర్స్ని తీసుకున్నా, గేమర్స్ని తీసుకున్నా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాసెసర్ చాలా అవసరం ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఎటువంటి ల్యాప్టాప్ ప్రాసెసర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనే దానికోసం అయితే ఆ సఫిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి యూ సిరీస్. యూ అంటే మనకి లో పవర్ ల్యాప్టాప్స్ అనమాట. సో యూ అనేది మీకు లో పవర్ అవ్వడం వల్ల వీటి యొక్క బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. అంటే నార్మల్గా మీకు హై ఎండ్ ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్లయితే ఇవి మీకు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ల్యాప్టాప్స్ తీసుకున్నా కానీ ఈ యూ సిరీస్ ప్రాసెసర్స్తో ఏదైతే ల్యాప్టాప్స్ వస్తూ ఉంటాయో, ఇంటెల్ అవ్వచ్చు, AMD అవ్వచ్చు, అటువంటి వాటిని ఎక్కువగా రికమెండ్ అయితే చేస్తూ ఉంటారు. సో చాలా శాతం మంది ఏంటంటే అవి తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వాల్యూ ప్రకారంగా మాట్లాడుకున్నాం అనుకోండి, వాల్యూ అనేది కొంతవరకు ఇవి తక్కువ అయితే ఉంటుంది. అంటే మనం ఏదైతే ప్రైస్ పెడుతున్నామో ఆ ప్రైస్కి అది అంత బెస్ట్ కాదనమాట. అయినప్పటికీ కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టూడెంట్స్కి ఎక్కువ శాతం నేను ఈ యూ సిరీస్ ప్రాసెసర్స్తో వచ్చి ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో వాటిని అయితే రికమెండ్ చేస్తూ ఉంటాను.
ఈ యూ సిరీస్ ప్రాసెసర్స్లో మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ఆ ప్రాసెసర్ అనేది చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటూ రన్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా శాతం అయితే పెరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్కి కావాల్సిన స్పెసిఫిక్ ఫీచర్స్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కువ శాతం వీటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే యాంటీవైరస్ అవ్వచ్చు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఆ స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో స్టూడెంట్ ల్యాప్టాప్స్లోనైతే ఇంక్లూడ్ చేస్తూ ఉంటారో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్కి ఓన్లీ నాది స్టూడెంట్ పర్పస్ నేను మిగతాది ఏది నేర్చుకోను అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ మీరు ఇంకా లైక్ స్టూడెంట్ పర్పస్ కోసం ల్యాప్టాప్ తీసుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో మీరు ఇంకా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే ఆ నేర్చుకునే దాని గురించి ముందే కొద్దిగా అనలైజ్ చేసుకుని స్టార్టింగ్లోనే మీరు ఒక మంచి ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. అండ్ సెకండ్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం ఉంటుంది, బట్ పవర్ఫుల్ గ్రాఫిక్స్ అయితే అవసరమైతే ఉండదు. దీనికి అన్నిటికంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఐడియాస్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ ఫోటోషాప్ కోసం వాళ్ళ ల్యాప్టాప్ని తీసుకుంటారో అటువంటి వాళ్ళ కోసం ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. దాని గురించి ఏంటంటే మీరు లైక్ హెచ్ సిరీస్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి, మీకు ఎప్పుడైనా కానీ ప్రాసెసర్ ఎండింగ్లో హెచ్ అని ఉందనుకోండి, ఆ ప్రాసెసర్ మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో ఆ గేమింగ్ ల్యాప్టాప్స్లో కూడా వీళ్ళు ఇదే హెచ్ సిరీస్ ప్రాసెసర్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారో. కాబట్టి ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ బాగా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రాసెసింగ్ వరకు మనం చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసమే మీరు ఫోటోషాప్ తీసుకున్నా, లేకపోతే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి ఐడియాస్తో సాఫ్ట్వేర్స్ లాంటివి డెవలప్ చేస్తున్నా మీకు ఈ హెచ్ సిరీస్ ప్రాసెసర్స్ అనేవి చాలా మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఇంకొక విషయం కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైతే మీకు ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో పవర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గుతుంది అనమాట. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక గేమింగ్ ల్యాప్టాప్కి అలాగే ఒక స్టూడెంట్ ల్యాప్టాప్కి మధ్యలో అయితే ఉంటుంది. గేమింగ్ ల్యాప్టాప్ కంటే ఎక్కువ ఇస్తుంది, స్టూడెంట్ ల్యాప్టాప్ కంటే తక్కువ అయితే ఇస్తుంది. సో ఎక్కువ శాతం ఇటువంటి ల్యాప్టాప్స్ని నేను కొంతవరకు రికమెండ్ అయితే చేస్తాను. ఎందుకంటే ప్రాసెసర్ అనేది మీకు పర్ఫార్మెన్స్ని చాలా బాగా ఇస్తుంది, అంతేకాకుండా బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీరు ఇటువంటి ల్యాప్టాప్స్ని తీసుకున్నట్లయితే కొంతవరకు బాగుంటుంది. అలాగని మీకు గ్రాఫిక్ కార్డ్ యొక్క నీడ్ ఏమాత్రం ఉన్నా కూడా ఈ సిరీస్ ప్రాసెసర్స్ లేకపోతే ఈ సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి, నేను చెప్తున్న సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి మీకు అంత బెటర్గా అయితే ఉండదు. ఎందుకు ఉండదనంటే మీకు ఎప్పుడైనా కానీ ల్యాప్టాప్స్లో కాంపోనెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సాల్డర్ చేసేసి వస్తాయి. మనం కంప్యూటర్స్ ఏమైతే ఉంటాయో కంప్యూటర్స్ లాగా ల్యాప్టాప్స్లో మనకు నచ్చినట్టుగా అప్గ్రేడ్స్ అయితే చేసుకోలేము. ల్యాప్టాప్లో అప్గ్రేడబిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడే అన్ని విధాలుగాను కంపేర్ చేసుకుని ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా కానీ ల్యాప్టాప్ని కొంటున్నప్పుడు అన్ని మన అవసరాలు ఏముంటాయి, మనం ఫ్యూచర్లో ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం, వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి ఫస్ట్లోనే అనలైజ్ చేసుకుని దానిని బట్టి మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలి. లేదు 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత దానికి తగినట్టుగా మార్చుకుందామని అంటే వేరే ల్యాప్టాప్ని అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. అండ్ ఫైనల్ కేసు ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్. ఈ రకం ల్యాప్టాప్స్ని కనుక మనం క్లియర్గా గమనించామనుకోండి, అందులో ప్రాసెసర్ పవర్ఫుల్గా ఉంటుంది, అందులో గ్రాఫిక్స్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాసెసర్ అలాగే గ్రాఫిక్స్ అనేది బాగా పవర్ఫుల్గా ఉండడం వల్ల ప్రాసెసర్ మీకు చాలా పవర్ని తీసుకుంటుంది, అలాగే గ్రాఫిక్స్ కూడా మీకు తక్కువ పవర్ని ఏం తీసుకోదు. గ్రాఫిక్స్ కూడా మీకు పవర్ఫుల్ గ్రాఫిక్స్ అయితే అది కూడా చాలా ఒక ప్రాసెసర్ ఎంతైతే పవర్ని తీసుకుంటుందో అంతే తీసుకుంటుంది, ఇంకా ఎక్కువ పవర్ని కూడా గ్రాఫిక్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. దానివల్ల మీ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది నార్మల్గా ఉండే ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ సిరీస్ కానీ లేకపోతే ఎవరైతే హై ఎండ్ ల్యాప్టాప్స్ తీసుకుందామని అనుకుంటారో అటువంటి వారికి బ్యాటరీ బ్యాకప్ అనేది విపరీతంగా తగ్గిపోద్ది అనమాట. మీరు నార్మల్గా బేసిక్ యూజ్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. కానీ ఆ ప్రాసెసర్ని ఆ గ్రాఫిక్స్ని మీరు కంప్లీట్గా ఒక 50-60% లోడ్ దగ్గర యూజ్ చేస్తున్నా లేకపోతే 100% దగ్గర యూజ్ చేస్తున్నా మీ లోడ్ని బట్టి ఆ బ్యాటరీ డిప్రెషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. మీ బ్యాటరీ బ్యాకప్ అనేది దాదాపుగా 30 మినిట్స్కి లేదా 1 అవర్కి పడిపోతుంది. అదే మీరు ఒక యావరేజ్ రేంజ్లో యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు 1.5 అవర్ కానీ 2 అవర్స్ కానీ అయితే వస్తూ ఉంటుంది.
బ్యాటరీ బ్యాకప్ అనేది కంప్లీట్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని మీద, అలాగే మన యొక్క స్క్రీన్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ని పెంచుకోవాలనుకుంటే మీకు అన్నిటికంటే బెస్ట్ టిప్ ఏంటంటే ఒక 25% కానీ లేకపోతే 30% దగ్గర బ్రైట్నెస్ని పెట్టి యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా శాతం అయితే పెరుగుతుంది. సో కన్ఫామ్గా మీరు ఇది నోటీస్ చేసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. నోటీస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో గేమింగ్ ల్యాప్టాప్స్ వాళ్ళు ఆ హెచ్ సిరీస్ ప్రాసెసర్ అలాగే పవర్ఫుల్ గ్రాఫిక్స్ యూజ్ చేయడం వల్ల కొంతవరకు మీరు బ్యాటరీ బ్యాకప్ కోల్పోయినప్పటికీ కూడా మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎటువంటి కాంప్రమైజెస్ ఉండవు. అంతేకాకుండా ఆ ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ ఎప్పుడు మనకి కరెక్ట్గా రన్ అవ్వడం కోసం, వీటిని కూల్ చేయడం కోసం చాలా మంచి కూలింగ్ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి మనకి ల్యాప్టాప్ వెయిట్ కూడా కొంతవరకు పెరిగిపోతుంది అనమాట. సో బేసిక్గా మీరు కనుక ఒక ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండేలాగా హెచ్ సిరీస్తో ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. ఇంకా నాకు అంత పవర్ కూడా అవసరం ఉండదు, నేను కేవలం స్టూడెంట్ పర్పస్ కోసం లేదా కోడింగ్ నేర్చుకోవడం కోసం మాత్రమే నేను ల్యాప్టాప్ తీసుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీరు స్టూడెంట్ సిరీస్ ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక చిన్న ఫైనల్ వెరిడిక్ట్ అని అయితే మీకు చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి అని అనుకుంటే మీరు యూ సిరీస్ ప్రాసెసర్స్ని అయితే తీసుకోండి. మీకు బ్యాటరీ బ్యాకప్ అలాగే మీకు పర్ఫార్మెన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలని అనుకుంటే మీరు తీసుకునే ప్రాసెసర్ అనేది హెచ్ సిరీస్ అయి ఉండాలి. అది కూడా మీకు విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రావాలి. అదే మీరు డెడికేటెడ్ గ్రాఫిక్స్ తీసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. ఈ రెండు కాదు, నాకు కంప్లీట్గా పర్ఫార్మెన్సే కావాలి, నేను గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్స్ ఎక్కువ చేస్తాను, నాకు ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలని అనుకుంటే మీరు హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ని తీసుకుని గ్రాఫిక్స్ కూడా మీరు డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉండేలా చూసుకోవాలి. ఎన్విడియా నుంచి కానీ AMD నుంచి కానీ ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉన్న ల్యాప్టాప్ని తీసుకున్నట్లయితే మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా తగ్గినప్పటికీ కూడా మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. అదే మనం ప్రైసింగ్ సంబంధించి చూసుకున్నాం అనుకోండి, జనరల్గా మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనేవి 25,000 దగ్గర స్టార్ట్ అవుతాయి. మీకు హెచ్ సిరీస్తో వచ్చే ల్యాప్టాప్స్ అనేవి అటు ఇటుగా 35,000 40,000 దగ్గర స్టార్ట్ అవుతాయి. అదే మీరు గేమింగ్ చూసుకున్నట్లయితే ఒక 55,000 53,000 ఆ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఎవరు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి అండ్ ల్యాప్టాప్కి మనకు ఉండే సఫిక్స్ల గురించి మీకు బాగా అర్థమైంది అనేది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.